ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అన్న కార్యక్రమంలో ఆదోని పట్టణంలో జరిగినటువంటి స్వల్ప వాగ్వాదం గురించి మనకు పూర్తి వివరాలు తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుడిసె కృష్ణమ్మ గారు ఉన్నారు. మేడం నమస్తే. ఈరోజు జరిగినటువంటి సంఘటన అయితే ఈ ప్రోటోకాల్ ఉల్లంఘన అని చెప్పేసి తెదేపా సీనియర్ నాయకులు వాగ్వాదం చేసిన విషయం తెలిసిందే. దీనికి గల కారణం ఏమంటారు? కేవలం కొందరిని మాత్రమే స్టేజ్ పైనకి రాణించారు, మిగతా వాళ్ళని సీనియర్ నాయకుల్ని క్రింద కూర్చోబెట్టారని చెప్పేసి వాళ్ళ వాగ్వాదం, వాళ్ళ యొక్క వాదన. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ముందుగా సిఆర్ న్యూస్ ప్రజలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మున్సిపల్ గ్రౌండ్లోన ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే ప్రోగ్రాంలో భాగంగా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి అసిస్టెంట్ కమిషనర్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులు అందరూ కూడా హాజరయ్యారు. నేను ఒక 5 to 10 minutes నేను కొద్దిగా లేటుగా పోవడం జరిగింది. బట్ నేను పోయేటప్పటికే ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్తుంటేనే మాకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది అనేది ఇప్పుడు మీరు అంటున్నారు. బట్ అక్కడ ఒకటే చెప్తున్నానండి, ప్రోటోకాల్ అనేది కేవలం ఇద్దరికి అక్కడ ఆ స్టేజ్ మీద ఉండే వాళ్ళకు ఉంది. ఒకటి మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంత గారు మరియు కమిషనర్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్గా అనుపమ గారు, ఇద్దరే ప్రోటోకాల్. మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రోటోకాల్ లేదు. అయితే 10 వార్డుల ఇన్ఛార్జీలు లేదా అక్కడ ఉండే కౌన్సిలర్లు కూడా వేదికని పంచుకోవచ్చు అని చెప్పేసి ప్రోటోకాల్ అన్న అభిప్రాయం కూడా వాళ్ళల్లో ఉంది. దీని పట్ల మీరు ఏ విధంగా చూస్తారు? కానీ ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే ప్రోగ్రాము అధికారులు ప్లస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ప్రతి స్టేట్లోన, ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా, మున్సిపాలిటీలోన, మేయర్ అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. ఇక్కడ ప్రోటోకాల్ వివాదం అనేది ఐ డోంట్ నో, ఇట్స్ సిల్లీ అనమాట. అందరం కూడా పాల్గొంటున్నాం. అంటే ఎవరైతే స్టేట్ కమిటీలో ఉంటున్నారో, ఎవరైతే అన్ని పార్టీల్లో, ఎవరైతే జిల్లా కమిటీల్లో ఉంటున్నారో, ఎవరైతే మిగతా కమిటీల్లో ఉన్నారో ఆటోమేటిక్గా వాళ్ళని పిలుస్తారు. బట్ అక్కడ ఇన్ఛార్జీలని కొంతమందిని పిలవడం అంటే మేబీ అధికారులు కొంతమంది పేర్లు రాసుకుండకపోవచ్చు, అంతే తప్ప అదేం పెద్ద రగడాన్ని నేను అనుకోవట్లేదు. ఎస్ మేడం, వేదికని పంచుకున్న వాళ్ళలో మీరొకరున్నారు. సీనియర్లు జూనియర్లు అన్న టాపిక్ను పక్కబడితే సీనియర్ నాయకులని క్రింద కూర్చోబెట్టారు, మిమ్మల్ని మాత్రమే వేదికని పంచుకునే విధంగా అనౌన్స్మెంట్ చేశారు అధికారులు. ఈ వర్షన్ అనేది ప్రజల్లో నానుతూ ఉంది అండ్ వాళ్ళు కూడా లేవనెత్తారు అక్కడ. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇక్కడ నాకు తెలిసి నా గురించి అనుకుంటే ఐ డోంట్ నో, నా గురించి నిజంగా అనుకున్నారా అంటే ప్రజలే తెలుసుకోవాలి. ఎందుకంటే 20 years నుంచి నేను టీడీపీలో ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను, టీడీపీ మాజీ ఇన్ఛార్జిగా ఉన్నాను, అదేవిధంగా మాజీ ఫుడ్ కమిషన్ మెంబర్గా ఉన్నాను. ప్రజెంట్ నేను టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. వాళ్ళు ఈమెని కేవలం నన్నే టార్గెట్ చేస్తూ ఈమె ఎక్కకూడదు అంటే అక్కడ ఉండే వాళ్ళు ఎవరికి కూడా ప్రోటోకాల్ లేదు. ఈవెన్ భూపాల్ చౌదరి గారికి కూడా లేదు, ఎవరికీ లేదు ప్రోటోకాల్. నిజంగా ప్రోటోకాల్ ప్రకారం కూర్చోవాలి అంటే ఎమ్మెల్యే కూర్చోవాలి, మున్సిపల్ చైర్పర్సన్ ఎవరైతే ప్రోటోకాల్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కూర్చోవాలి. కానీ కూటమి ఇన్ఛార్జీలు కూడా ప్రోటోకాల్ వర్తిస్తుందా మేడం? ఇన్ఛార్జీలు కూడా ఉంది. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉండే నాయకులతో పాటు అందరి అంటే 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ భాగస్వామ్యమై ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే ప్రోగ్రాంని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంతేగాని విభేదాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ప్రోగ్రాం అయితే ఇది కాదు. ఏదైతే 100 రోజుల్లో మేము చేశామో, చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి పనిచేశారో, పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కష్టపడి పనిచేశారు, నారా లోకేష్ గారు అహర్నిశలు కష్టపడి పనిచేశారు, అంతా మా టీం అంతా ఉమ్మడి ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పోయి ఇది ఏదో వాళ్ళకి తెలిసి తెలియక చేసిన వివాదంగా నేను అనుకుంటున్నాను. ఎస్ మేడం, అంటే కూటమి ప్రభుత్వం రాగానే ఆదోని అభివృద్ధికై వెయిట్ చేసే ప్రజలు కళ్ళల్లో ఈ యొక్క వర్గ విభేదాలను మరోసారి లేవనెత్తినట్టుగా చూస్తున్నారు. ప్రజల్లో కూడా ఈ డౌట్ అయితే ఈ సంఘటన వల్ల కలిగింది. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఆదోనిలోన 3 పార్టీల నాయకులు అందరం కూడా ఆదోని అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్నాం. ముఖ్యంగా టీడీపీలోన నేను భావిస్తున్నది ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు వర్గం ఉంది, నారా లోకేష్ వర్గం ఉంది.
ఇక్కడ టీడీపీ అంటేనే చంద్రబాబు నాయుడు గారి వర్గం, టీడీపీ అంటేనే నారా లోకేష్ గారి వర్గం. మేము కేవలం ఆదోని అభివృద్ధికై కంకణం కట్టుకొని 20 సంవత్సరాలుగా ఆదోని అభివృద్ధి జరగలేదు అని చెప్పి ఈరోజు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారిని ఓడించి అత్యధిక మెజార్టీ ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా నిలబడినటువంటి డాక్టర్ పివి పార్సార్థి గారిని గెలిపించి ఆదోని అభివృద్ధికై మేము కంకణం కట్టుకున్నాము. ఇట్లాంటి విభేదాలన్నీ పక్కన పెట్టి మేము అభివృద్ధినే ఏకైక ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను ప్రజలందరికీ వివరిస్తున్నాను. ఈరోజు జరిగిన అంటే ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకోవడం మానేసి ఇటువంటి వాగ్వాదాలు దేనికి దారితీస్తాయని మునుముందు ఎటువంటి పరిణామాలకు చోటు తీసుకుంటాయని మీరు భావిస్తున్నారు? నిజంగా నేను పోయినప్పటికైతే ఇది ఏమీ లేదు, అప్పటికే అయిపోయిందేమో నాకు తెలియదు, అధికారులు కూడా ఐ డోంట్ నో, నాకైతే తెలియదు. కానీ నేను ఒకటే తెలియజేస్తున్నాను, టీడీపీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, మనలో ఎన్ని విభేదాలు ఉన్నా మనమే సర్దుకోవాలి. ఇక్కడ మనం ముఖ్యంగా ఆదోని ప్రజలకు రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆదోనిలోనూ అత్యధిక మెజార్టీతో మనం గెలిపించారు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పైన దృష్టి పెట్టి ఆదోనిని అందరం కలిసి 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఆదోనిని అభివృద్ధి పరచాలని ఏకైక లక్ష్యంతో పనిచేసి మనం గెలిపించుకున్న మన ఎమ్మెల్యేతో ఇవన్నీ పనిచేయించుకొని ప్రజల్లో, ఎందుకంటే 3వ వ్యక్తి కావాలని బలంగా కోరుకున్నారు కాబట్టి ప్రజలే అన్నని గెలిపించారు కాబట్టి వాళ్లకు మనం న్యాయం చేయాలి, మనం అందరం కూడా అదే కోరుకున్నాము కాబట్టి దానికి కట్టుబడి ఉండాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్, అయితే ఈరోజు జరిగిన సంఘటనలో ఈ యొక్క ఆదోని అభివృద్ధి గురించి మనం మాట్లాడితే బాగుంటుంది. అలాగే ప్రోటోకాల్ ఉల్లంఘన ఇటువంటి సమస్యలను కూడా ప్రజల ముందు ఉంచడం సమంజసం కాదు. ప్రజలు తమను నమ్మకంతో గెలిపించారు, ప్రజల కొరకే కష్టపడి పనిచేయాలి తప్ప ఇటువంటి వాగ్వాదాలు మరియు విభేదాలను పక్కన పెట్టాలని చెప్పేసి మనకు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ఆదోని గుడిసె కృష్ణమ్మ గారు తెలియజేశారు. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో రాజారంగ, సిఆర్ న్యూస్.